అందరికీ నమస్కారం. నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది అపాయింట్‌మెంటు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత అసలు విషయం ఏంటంటే, మీకు పైపైన మసి పూసి, మారేడుకాయ చేసి చెప్పేయమంటే చెప్పేస్తాం. కానీ మా గురువులు అలా చెప్పల. నాకు మినిమమ్ ఒక గంట, గంటన్నర టైం చూసుకొని నేను చెప్తాను. ఒకటి. రెండోది, రోజుకి నేను ఒక్కళ్ళకే చెప్తాను. 10 మందికి చెప్పను. నువ్వు 10 మందికి చెప్పేసి, అది ఉన్నది లేనిది చెప్పేసి చెప్పడం నాకిష్టం ఉండదు. చేయలేను. నా వల్ల కాదు. మీకు అర్జెంటే. నేను కాదనట్లా. అలాగని నేను ఉన్నాయి లేనివి చెప్పడం అంటే నా వల్ల కాదు. నన్ను క్షమించండి. రోజుకి ఒక్కటే చెప్తాను. సంపూర్ణంగా చెప్తాను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. నాకు ఇబ్బంది పెట్టమాకండి. ఎందుకంటే ఇటు పక్కన ఉద్యోగం చేసుకొని, ఉన్న సమయానికి వీడియోస్ చేసి, మళ్ళీ నేను మీకు వివరించాలి అంటే కొంచెం కష్టమే. ఊకే ఫోన్‌లు కొట్టక్కర్లేదు. మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా నేను చూసుకొని ఫోన్ చేస్తా. రెండోది, మీరు మెసేజ్ పెడతారు. నేను మెసేజ్ చూడలేదు అని మీరు అనుకోవద్దు. ఎందుకు చూడనంటే అది మరుగున పడిపోతుంది. అదే గనక నేను చూడలేదనుకోండి, అది అలాగే ఉన్నదనుకోండి, ఈళ్ళు పెట్టారు కాబట్టి ఈళ్ళకి చెప్పాలి అనేది ఉంటది. ఓకేనా? కాబట్టి దయచేసి అపాయింట్‌మెంట్ కావాలి అనుకున్నవాడు కొంచెం ఓర్పుతో ఉండండి. ఇన్ డెప్త్‌గా చెప్తాను నేను. ఇన్ డెప్త్‌గా చెప్తాను. అంత ఓపికతో ఉంటే రిజల్ట్ కూడా బావుంటది. అంతేగాని ఏదో ఈ గ్రహం ఇలాగుంది, ఆ గ్రహం అలాగుంది, లేదా కుజదోషం ఉంది, సర్పదోషం ఉంది, లేకపోతే ఇది పాపకత్రి యోగంలో పడిపోయింది, శుభార్గణంలో పడిపోయింది, పాపార్గణంలో పడిపోయింది అని ఇయన్నీ చెప్పుకుంటూ రావాలి. ఇయన్నీ నేను ఒక కాలిక్యులేషన్ చేయాలి. ఈ గ్రహము ఈ ఫలితం ఇస్తది. ఈ ఫలితం ఎప్పుడిస్తది అనేది ఒకటుంటది. నేను చెప్పాను. నా వీడియోస్ చూడండి తెలుస్తది. 4 గ్రహాల మీదే బేస్ అవుతాను నేను. అన్ని గ్రహాల మీద బేస్ అవ్వను. శని, గురువు, రాహు, కేతు. మిగతా గ్రహాలు అవి నెల, 45 రోజులు, 2:15, 2:30 దినాలు సంచరిస్తూ ఉంటాయి. ఇవి 4 గ్రహాలే మీకు ఈవెంట్ ప్రామిస్ చేస్తాయి. అన్ని గ్రహాలు చెయ్యవు. అక్కడ చెప్తారు. సబ్‌లార్డ్ ఈయన ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసినంత మాత్రం ఆ గ్రహం చేయదు. ఎందుకు చేయదు? మీరు గొప్ప జ్యోతిష్యులా? అని మీకు డౌట్ రావచ్చు. ఆ గ్రహం మీద ఈ 4 గ్రహాల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ రావాలి. ఈ నాలుగిట్లో ఏదో ఒక గ్రహం ఇన్‌ఫ్లూయెన్స్ వస్తది. వచ్చినప్పుడే అయి చేస్తాయి. లేతే చెయ్యవు. ఇప్పుడు చాలా మంది వివాహాలు అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు? యోగాలు బాగానే ఉన్నాయి గదా! అంటున్నారు. యోగం ఉండడం గొప్ప కాదు. యోగం అనుభవించడం గొప్ప. అది మీకు తెలీదు. చెప్పినా మీరు వినరు. అక్కడ యోగం ఉండడం గొప్ప కాదు. యోగం ఉంటది. ప్రతి ఒక్క జాతకంలో యోగం ఉంటది. మొన్న ఒక జాతకం పరిశీలన చేస్తే అసలు ఎలాగుందంటే అద్భుతం, మహా అద్భుతం. 3 గ్రహాలు 6వ భావంలో పడిపోయినియి. 2 గ్రహాలు 12లో పడిపోయినియి. 12వ భావంలో. ఒక గ్రహం 8లో పడిపోయింది. చాలా బాగుందది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే దరిద్రపు జాతకం అంటున్నారు. అది ఉన్న వాస్తవం చెప్తున్నా. ఆడపిల్ల జాతకం అండి అది. ఒక ఆడపిల్లకి దరిద్రమైన జాతకం అని ఎలా చెప్తాం మనం? సరే ఎవరో చెప్పారు. ఇదిగోండి పలానా ఆయన బాగా చెబుతున్నాడండి. ఒకటే చెప్పా. నీ జీవితంలో నువ్వు పైకి ఎదగాలంటే ఫస్ట్ ఆశ అనేదాన్ని చంపేయి. రెండోది నువ్వు ప్రతి విషయానికి కూడాను ధన ఉపేక్ష లేకుండా సేవా దృక్పథంతో చూసుకో.
మనస్ఫూర్తిగా ఈ రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసి ఇష్టమైన దైవం బాబా గారు సన్నిధిలో కూర్చుని, ఆయన ఇప్పుడు దాకా నేను చేసిన నా జీవితం వేరు, ఈ రోజు నుంచి నేను ఇలా చేసుకుంటాను అనే ఒక సంకల్పం తీసుకుని చేసుకో, నీ లైఫ్ చాలా బాగుంది అన్నాను. ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా చక్కగా చేసుకుంటూ మొదలెట్టింది. ఉన్న చికాకుల నుంచి ఫస్ట్ బయటకు వచ్చింది. సో ఉంటది, దానికి ఏంటంటే అన్ని గ్రహాలు వక్ర గమనంలో ఉన్నాయి, అన్ని గ్రహాలు 6వ భావంలో, 8వ భావంలో, 12వ భావంలో పడిపోయినాయి అంటే పడిపోతాయి, స్క్రిప్ట్ అది. అంటే గ్రహాలు అలా పడడం వలన ఆ స్క్రిప్ట్ ఏంటంటే మీ యొక్క మనస్తత్వం మార్చుకోండి, మీరు సేవా దృక్పథంతో ఉండండి, మీ దగ్గర ఉన్నది మీది కాదు, మీరు ఇతరులకు ఇవ్వాలి, ఇచ్చే యోగం మీకు ఉన్నది, మీరు ఇవ్వండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నేను అని అంటాయి. మనమేమో పిల్లికి బెచ్చం పెట్టాం, కానీ తెల్లారేటప్పుడు కల్లా మన కోర్టులో వచ్చి కూర్చోవాలి. అలాగే ఇది అవుతుందండి, అవదు. ఎందుకంటే మన యొక్క ఇంటెన్సిటీని బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది అనేది మర్చిపోవద్దు. ఓకేనా? ఇక సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారికి నమస్కారం, మీకు నా క్వశ్చన్, మీరు ఏమి ఏమి అష్టక వర్గం లాస్ట్ ఛాన్స్ అంటున్నారు, కానీ ఆ గ్రహం గురించి వివరించండి. అష్టక వర్గు లాస్ట్ ఛాన్స్ కాదండి, ఫైనల్. జ్యోతిష్య శాస్త్రంలో నాకు తెలిసి అదే ఫైనల్. దాన్ని ఏమంటారంటే సూక్ష్మ, అతి సూక్ష్మ, సూక్ష్మంలో అతి సూక్ష్మం, దాన్ని మైక్రోస్కోప్ లెవెల్ అంటారు. ఈ మైక్రోస్కోప్ లెవెల్లోనే ఫైనల్ గా డిసైడ్ అయ్యేది. ఇది నేను చెప్పేది కాదు, పరాశర మహర్షి భగవంతుడి దగ్గర అడిగి తీసుకున్న సర్వ అష్టక బిందువులు, భిన్న అష్టక బిందువులు. ఇవి ఏంటయ్యా అంటే వీటి యొక్క ఫలితాలు ఎలాగుంటాయంటే, తక్కువ పాయింట్ ఉన్నాయనుకోండి, తక్కువ పాయింట్స్ అంటే 2 పాయింట్లు, 1 పాయింట్, 0 పాయింట్ ఇలా ఉన్నాయనుకోండి, ఆ గ్రహము ఏ గ్రహం అయితే మీకు 0, 1, 2, 3 ఇలాగిస్తుందో ఆ గ్రహము ఏ ప్రదేశంలో, అంటే గ్రహము ఉన్న కాడి నుంచి డిగ్రీస్ వేసుకుంటారండి. సపోజ్ కుజుడు మీకు 5వ భావంలో చిన్న తక్కువ బిందువులు ఇచ్చాడు అనుకోండి, మేష లగ్నానికి 5వ భావంలో కుజుడు 2 లేదా 3 బిందువులు ఇచ్చాడు అనుకోండి. ఈ 2, 3 బిందువులు ఇచ్చేటప్పుడు ఈ కుజుడు మేషరాశిలోనే ఉన్నాడు అనుకోండి, మేషరాశి కాడి నుంచి ఎక్కడైతే డిగ్రీలో ఉంటాడో అక్కడి నుంచి 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు 30 డిగ్రీలు వచ్చి 5వ భావం దగ్గరికి వచ్చి ఎన్ని డిగ్రీలు వస్తుందో అక్కడ మీరు అండర్లైన్ చేయండి. అక్కడ ఈ 4 గ్రహాలు ఉన్నాయి చూసారా, జూపిటర్ అండ్ సాటర్న్ అండ్ రాహు అండ్ కేతు, ఎప్పుడైతే ఆ డిగ్రీస్ లో కనుక సంచరిస్తూ ఉంటాయో 1, 8 ఫలితాలు ఇచ్చేస్తాయి. 1 అంటే దేహం, 8 అంటే యాక్సిడెంట్, 8 అంటే అనర్థాలు. ఇంతవరకు మనం చెప్పుకుంటాం, ఇంతవరకే చెప్పుకుంటాం. కానీ మీ జాతకంలో అలాగే ఉందనుకోండి, ఆ జాతకంలో ఎవరు చెప్పిన ఏమంటారు, 1, 8 వచ్చింది. 1 అంటే దేహము, 8 అంటే ఖచ్చితంగా అనర్థం. ఈ అనర్థం ఏంటి, పొట్టకు సంబంధించిన రుగ్మతులు రావాలి, అక్కడ క్యాన్సర్ కూడా రావచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ రావచ్చు, లోపలంతా ఆ ఎర్రటి పుండు పడిపోవచ్చు, లేకపోతే పుండు రావచ్చు. ఇటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. 1, 8 ఫలితం కాబట్టి 5లో పడిపోయింది కదా అంటే 5లో పడినంత మాత్రాన 5 ఏదో ఇచ్చేస్తుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏదో రాహు గాని శని గాని సంచారం జరిగింది అనుకోండి, అప్పుడేమవుతుంది, మేష లగ్నానికి 11వ స్థానం బాధకం, రాహు ఇంటర్నల్ గ్రహం కాబట్టి అదేంటి మేజర్ ఇంపాక్ట్ ఇస్తుంది, మేజర్ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి అది చిన్న పుండు కల్లా పెద్ద క్యాన్సర్ లాగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? 1, 8 ఇది సహజంగా అందరు జ్యోతిషులు చెప్పేది అదే, 1, 8, 1, 8, 1, 8 అనర్థం అనర్థం అనర్థం. ఓకే, నాది కూడా ఒక ధోరణి వినాలి కదా మీరు, వినండి చెప్తాను. 1 అంటే మీరు, 8 అంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందడం.
ఏంటది మార్పు ఏంటయా అంటే, అందరి దగ్గర మీరు లాక్కుంటున్నారనుకోండి, లాక్కుంటున్నారు. కానీ మీకు అనారోగ్యం చేస్తది. ఇబ్బందొస్తది. ఆ లాక్కున్న ధనం ఆ అనారోగ్యాన్ని దూరం చేయలేదు. దాన్ని చేయలేదు. కానీ ఇక్కడేమను మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ మార్పు చెందుతున్నారు. మార్పు చెందుతున్నారు. ఏంటి? దోచుకోకుండా, ప్రేమతో, ఆప్యాయతతో వాళ్ళకి హెల్ప్ చేయడం. మీ దగ్గరున్న రూ. 10లో రూ. 2 మీరు దానం చేయడం. మరి రూ. 2 తినటానికి ఇవ్వడం. ఇట్లాంటివి చేశారనుకోండి, ఈ రోగాలు, గీగాలు దగ్గరికి రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఎప్పుడైతే మీరు దాన ధర్మాలుగా ఎదుటోడి దగ్గర లాక్కోకుండా, ఆక్యుపై చేసుకోకుండా, చీటింగ్ చేయకుండా ఎప్పుడైతే ఉంటారో, అప్పుడు మీకు రోగాలు దరిదాపుల్లో రావు. మీ దగ్గర ఉన్నాయి. ఒక రూ. 1000 ఉన్నాయి. పోతే పోనీలే ఒక 200 తిని హ్యాపీగా ఉంటాడులే అని మీరు ఇచ్చేసారనుకోండి మనస్ఫూర్తిగా. నాన్న ఈ 200 తీసుకుని భోజనం చేయి నాన్న అని ఇచ్చారనుకోండి. మీరిచ్చిన 200 ఆకలి ఆ మనిషిది కాదు తీరేది, భగవంతుడిది. ఎందుకు? మీరు మనస్ఫూర్తిగా అతను ఈ 200 తిన్నాడు అనుకోండి, ఆయన కడుపు నిండుతుంది కదా అనుకున్నా. కానీ అతగాడిది కడుపు నిండదు, భగవంతుడి కడుపు నిండుద్ది. మీరు 1000 కోట్లు ఇచ్చినా భగవంతుడి కడుపు నిండదు. భగవంతుడికి మహా ఆకలి. గత వీడియోలో కూడా చెప్పాను. భగవంతుడికి ఉన్న ఆకలికి ప్రపంచాలు మొత్తం, కొండలు, సముద్రాలు మొత్తం తీసుకెళ్లి నోట్లో వేసిన భగవంతుడికి ఆకలి తీరదు. కానీ ఆయన ఆకలి తీరాలంటే ఫస్ట్ మీ యొక్క త్రికర్ణ శుద్ధి, సాక్రిఫై అది చేస్తే చాలు. చెప్పమంటే భగవంతుడికి కడుపు నిండిపోతుంది. సో ఇక్కడ ఏంటయ్యా అంటే అష్టక వరకు, భిన్నాష్టక వరకు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అన్ని గ్రహాలు కలుపుకొని అష్టక వరకు చూసుకుంటారు. అష్టక వరకు చూసుకుంటారు. కానీ అక్కడ ఏదైనా బిందువులు తక్కువ ఇచ్చింది అనుకోండి. ఒక గ్రహము 7 ఇచ్చింది, ఇంకో గ్రహము 6 ఇచ్చింది, ఇంకో గ్రహము 7 ఇచ్చింది. లాస్ట్‌కి ఏదో ఒక గ్రహము 2, 3 ఇచ్చింది అనుకోండి. 1, 2, 3 లేకపోతే 0 ఇచ్చింది. ఆ 0 ఇచ్చిన గ్రహం భిన్న అష్టక వర్గులు దట్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ప్లానెట్. అక్కడ మీకు శుభ ఫలితాలు ఇవ్వదు. సో శుభ ఫలితాలు రావాలంటే అక్కడ వచ్చిన సిగ్నిఫికేషన్స్ కావాలి. ఆ లగ్నానికి ఆ గ్రహము ఏ భావాధిపతి, ఏ భావంలో ఉన్నారు, ఎవరి నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి ఏ ఏ భావాలకు అధిపతి, నక్షత్రాధిపతి ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఇవి అన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాంట్లో కనుక 6, 8, 12 వస్తే మీరు సేవా దృక్పథంతో ఉండాలా, 10 మందికి సహాయం చేయాలా, భగవంతుణ్ణి ఆరాధించాలా. చేసి చూడండి. మీ దగ్గరికి కష్టాలు వస్తే అప్పుడు అడగండి. ఎప్పుడైతే మీ యొక్క మనస్తత్వం మారిపోతుందో మీకు కష్టాలు ఆగేస్తాయి. వాస్తవానికి మీకు ఎంత ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, పర్వాలేదు. అదే కనుక 100 కోట్లు ఉంటే బీపీ, షుగరు, పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్ అన్ని రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? ఎందుకు వస్తాయి? అంత డబ్బు ఉంటే ఏమన్నా అంటే ఎంజాయ్మెంట్ ఉంటది కదా. ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటారు, ఎంజాయ్మెంట్ బాగుంది బాగుంది అని. కాదు, మనశ్శాంతి అనేది ఉండదు. అవి వాటి మూలంగానే అవి సంపాదించేంత వరకు ఒక విధంగా ఉంటది. సంపాదించేసిన తర్వాత దాన్ని దాచుకుంటానికి, ప్రొటెక్ట్ చేయడానికి నానా బాధలు పడతాం మనం. ఓకేనా అండి? రెండో క్వశ్చన్ ఎవరంటున్నారు? వారే వేశారు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? గురువు గారికి నమస్కారం. మీకు నా క్వశ్చన్, సర్వ అష్టక వర్గు అండ్ భిన్న అష్టక వర్గు బిందు ఫుల్ ఉన్న ఆ గ్రహం ఉందో నక్షత్రము బట్టి ఆ మహాదశ నడుస్తుంది, దాని గురించి వివరించండి. భిన్నాష్టక వర్గంలో మంచి ఎక్కువగానే వచ్చినాయి అనుకుంటున్న పాయింట్లు. మహాదశ కూడా యోగిస్తుంది. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పరాశర మహర్షి ఇచ్చిన గైడ్ లైన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మహాదశలు ఎన్నైనా రానివ్వండి, గుర్తులు ఎన్నైనా రానివ్వండి, అంతర్దశలు ఎన్నైనా రానివ్వండి,
కానీ గోచారం మీదే బేస్ అవుతుంది. గోచారం కూడా అనుకూలించాలి. అది ఎలా? దాన్ని ఏ విధంగా మనం డీకోడ్ చేయాలి? చేయగలమా? చేయలేం. ఎందుకంటే హాస్పిటల్‌లో మీరు పుట్టింది 10 గంటల 5 నిమిషాలనుకోండి ఉదాహరణకి. మీ తల్లిగారి గర్భము నుండి బయటకొచ్చిన సమయము 10 గంటల 5 నిమిషాలు. మిమ్మల్ని శుద్ధి చేసి, మీ అమ్మగారిని స్ట్రెచర్ మీద వేసి, బయటకొచ్చి ఫలానా పేషెంట్ తాలూకా ఎవరు అంటే మీ నాన్నగారు నేనేనమ్మా అంటాం. నేనే అనగానే నేనే అనగానే రండి డెలివరీ అయిపోయింది అంటది. డెలివరీ అయిపోయింది అనగానే ప్రశ్న రెండోది ఏమొస్తది? మగపిల్లాడా? ఆడపిల్ల అంటారు. మగపిల్లాడు. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చే క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఎన్ని గంటలకి? జస్ట్ ఇప్పుడే ఒక 5 నిమిషాలు అయిందండి అంటది. ఆల్రెడీ 10 గంటల 25 నిమిషాలు మీరు పుడితే 10:40కి వచ్చి చెప్పుద్ది. ఇప్పుడే ఒక 5 నిమిషాలండి అని. మీరేం చేస్తారు? 10 గంటల 40 నిమిషాల్లోంచి 5 నిమిషాలు తీసేస్తే 10 గంటల 35. 10 గంటల 35 నిమిషాలు వేసుకొని చేస్తే మీకు మహాదశలు, అంతర్దశలు, భుక్తులు అన్నీ తేడా వచ్చేస్తాయి. అందుకనే నేను రోజుకి ఒకళ్ళకే జాతకం చెప్తాను. 100 మందికి చెప్పను. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరి నక్షత్రాలు కూడాను బర్త్ టైం రెక్టిఫికేషన్ లో రావాలి. వస్తేనే నేను ముందుకెళ్తా, లేకపోతే వెళ్ళను. ఇంత ఉంటుంది దాంట్లో. అప్పుడు మనం చేసుకున్న తర్వాత అప్పుడు కూడా కరెక్ట్ గా వస్తుందా అని అంటే నేను మసిపూసి మారేడు గాయ చేసే మనిషిని కాదు. అప్పుడు ఏంటయా అంటే ఒక వారం 10 రోజులు లేకపోతే ఒక నెల బిట్వీన్ లో మీకు తేడా వస్తుంది. అంత కరెక్ట్ గా చెప్పేస్తే నేనే దేవుడు అయిపోతానుగా. సో భగవంతుడు మిస్మరైజింగ్ చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రహస్యపు విద్య. ఓకేనండి. కాబట్టి పర్వాలేదు. ఎక్కువ బిందువులు ఉన్న గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మహాదశ, అంతర్దశ, భుక్తితో పాటు గోచారం కూడా పరిశీలించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్కి వచ్చా. ఉపేంద్ర గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సార్. మా నమస్తే సార్. మా వారు హెల్త్ గురించి చెప్పండి. 1985 మే 19వ తారీఖు నైటు 9 గంటలకి. 1985 అమ్మా, కొంచెం వెయిట్ చేయండి. 1985 మే నెల 19వ తారీఖు. ఓకే, 19 మే సరిపోయింది. రాత్రి 9 గంటలకి. రాత్రి 9 గంటలకి. ఓకే అమ్మా, కృతికా నక్షత్రం ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యాప్ ద్వారాగా చూస్తే కృతికా నక్షత్రం 2వ పాదం వచ్చింది. అలాగే ధనుర్ లగ్నం, లగ్నానికి బాగా గుర్తుపెట్టుకోండి, లగ్నానికి లగ్న చతుర్థాధిపతి అయిన గురువు ద్వితీయంలో పడిపోవడం, ఆ గురువు మీద శని యొక్క దృష్టి పడడం, 6వ భావంలో చంద్ర కుజ రవులుండడం గమనించవలసిన విషయం. ఇక్కడ లగ్నాధిపతి నీచపడ్డం, శని యొక్క దృష్టి పడడం, 6వ భావంలో చంద్ర కుజ రవులుండడం గమనించవలసిన విషయం. ఇది ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం 6th లో ఉన్నది. కాబట్టి ఈయన ఏ పని చేసినా కూడాను ఈయన లైఫ్ మొత్తం పని చేస్తూ ఉంటుంది. ఈయన పని, ఈయన ఆరోగ్యం కుదుటపడాలంటే పని చేస్తూనే ఉండాలి. ఈయన ఏమాత్రం సెలవు పెట్టుకుని ఉన్నాడంటే అనారోగ్యం చేస్తాయి. ఇది ఏదేదో గొప్ప లాజిక్ గా ఉందండి. నేను ఆల్రెడీ నా యొక్క అనుభవంలో చాలా మందికి మీకు ఫలానా టైంలో సెలవు పెట్టినప్పుడు మీకు ఆరోగ్యం చెడిందా అని అడగడం జరిగింది. అవునండి జరిగిందంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సెలవు పెడతానికి వీల్లేదు. ఒకవేళ సెలవు పెట్టుకున్నా కూడాను ఆఫీస్ వర్క్ ఇంటికాడికి తెచ్చుకుని పని చేసుకోవాల్సిందే. పని చేసుకుంటేనే ఆయనకి ఆరోగ్యం బాగుంటుంది, లేదా బాగోదు. ఓకేనా? రెండవది, ఇక్కడ ఈయన ఎక్కువగా స్వీట్స్ కానీ కొలెస్ట్రాల్ సంబంధించిన, ఓకేనా,
భూమి లోపల పండిన ఆహార పదార్థాలు ఎక్కువగా సేవించి ఉండే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే శాటర్న్ ఇక్కడ త్రిషేడ భావాధిపతి అయి 12వ భావం నుంచి ఉండి 2వ భావంలో ఉన్న జూపిటర్ ని చూడడం. జూపిటర్ ఎవరంటే లగ్నాధిపతి. అలాగే 6వ అధిపతి 11వ స్థానాధిపతి అయిన శుక్రుడు 4వ భావంలో కూర్చున్నారు. 4వ భావంలో కూర్చున్నారంటే వీరు సేవించిన ఆహార పదార్థాల మూలంగా ఆరోగ్యం పాడయింది అని చెప్తుంది. 6వ భావాధిపతి యొక్క నక్షత్రం 6లో ఉన్న గ్రహాల యొక్క నక్షత్రాలలో ఎవరున్నారు అనేది పరిశీలించాలి. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు, ముక్కు గొంతుకు లంగ్ ప్రాబ్లం అనేది కంపల్సరీ ఉంటుంది. తర్వాత వచ్చేసి సూర్యుడు, చంద్రుడు, ఓకే. ఇక్కడ మళ్ళీ బుధుడు కూడాను చాలా చక్కగా వాళ్ళకి అనుకూలించాడు. అంటే బాధకాధిపతి యొక్క స్థానాధిపతి పంచంలో కూర్చుని చాలా చక్కగా భరణి నక్షత్ర ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈయనకి కఫానికి సంబంధించిన రుగ్మతులు, వాతానికి సంబంధించిన రుగ్మతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వీరు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటయ్యా అంటే ఫ్రిడ్జ్ ఐటెం తీసుకోకూడదు. వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినకూడదు. తర్వాత పొత్తి కడుపుకు సంబంధించింది, పొట్టకు సంబంధించిన రుగ్మతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఎందుకని కారణం ఏంటి అని చూస్తే ఇక్కడ శనేశ్వరుడు 26/1/2018 నుంచి ఈయనకి బాగోల. ఆ సంగతి మీకు తెలియదు. ఏమన్నా మాట్లాడితే లగ్నానికి ఏలినాటి శని అంటే ఇదే అనారోగ్యాలు చేస్తుంది. అదే కనుక చంద్రుడికి ఏలినాటి శని వచ్చింది అనుకోండి, రాశికి మానసిక క్షోభ తీసుకొస్తుంది. ఇవి చెప్పరు. మీకు ఏం చెప్తారంటే మీ నక్షత్రం ఏంటి అని చెప్పారనుకోండి, మా ఆయనది నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి అన్న. ఆ కృత్తికా నక్షత్రానికి ఏలినాటి శని లేదులేండి అంటారు. కాదు, చంద్రుడు మనస్కారకుడు, లగ్నము దేహ కారకత్వం. మనస్సు కారకత్వానికి వచ్చేటప్పటికేమో ఆరోగ్యరీత్యా మైల్డ్గా చేయడం, ఇబ్బందులు కలిగించడం ఇలా చేస్తూ ఉంటుంది. కానీ దేహరీత్యా వచ్చేటప్పటికి ఆపరేషన్ కానీ, కాళ్ళు ఎరగడం, చేతులు ఎరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, వృషభ లగ్నానికి 26/1/2020 నుంచి వృషభ రాశ్యాత్తు అష్టమ స్థానంలో సంచారం చేసిన కానీ దరిద్రం. అట్ ద సేమ్ టైం 26/1/2020లో పాదక స్థానంలో శని సంచారం. సో ఇక్కడ ఉద్యోగంలో చికాకులు, పోట్లాట్లు, మారడం, అటు చేయడం ఇటు చేయడం జరిగి ఉండొచ్చు. తర్వాత 17/1/2023లో శని ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాల్లో సంచరించడం, ఆ కుజుడు కూడాను చాలా చక్కగా రోహిణి నక్షత్రం 4వ పాదంలో ఉండడం గమనించవలసిన విషయం. సో ఈ లగ్నానికి కుజుడు పంచమాధిపతి, వ్యయాధిపతి. ఇది పంచమాధిపతి, వ్యయాధిపతి 6లో కూర్చుంటే మంచిదే కదండి అని అంటారు. కాదు. ఎందుకు కాదు? శాస్త్రంలో అలాగే ఉందిగా. మరి మీరు కాదంటారు ఏంటి అంటే, ఆ భావాధిపతి యొక్క క్షేత్రములో ఏ గ్రహాలు లేకపోతే అప్పుడు కుజుడు బలవంతుడు అవుతాడు. ఆ కుజుడు 6లో కూర్చున్నారు. 6లో కూర్చున్నారు. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన కుజుడు 6లో కూర్చున్నారు. అంటే పంచమం. పిల్లల మూలంగా నిద్రాహారాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వర్క్ మీద డిపెండ్ అవ్వమనండి. తొందరగా ఆరోగ్యం కూడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుదిరితే ఒకసారి 9676159759కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. సతీష్ పెండాల గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురువు గారు, ఒకసారి మద్యం తాగడం మానిపించడం మరి గురించి, అంటే మద్యం తాగడం మానిపించడం దాని గురించి ఒక వీడియో చేయండి అని అడిగారు. చాలా సంతోషం. చూడండి, ఈ మద్యం తాగడం మానిపించడం అనేది, ఈ మద్యము అనగానే మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శాటర్న్, రాహు అండ్ వీనస్. శాటర్న్, రాహు అండ్ వీనస్. ఇదేంటండి, ఇది కొత్తగా చెబుతున్నారంటే చూడండి, మత్తులో విషము.
మత్తులో విషం అనేటప్పటికి ఏమైంది? రాహు అయిపోయింది. ఇప్పుడు చీప్ లిక్కర్ అది ఎవరు? శాటన్. ఈ శుక్రుని ఎక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? శుక్రుడు మంచోడు కదండి అంటే, ఈ శుక్ర శనులు కలిస్తే చీప్ లిక్కర్ లోకి వెళ్ళిపోతారు. చీప్ లిక్కర్ లో బెస్ట్. 10 రూపాయలకు వచ్చే ప్యాకెట్ బదులు 50 రూపాయల ప్యాకెట్ తాగుతారు. ఏది? శుక్ర శనులు ఉంటాయి. అదే కనుక శుక్ర రాహువులు ఉన్నాయని అనుకోండి, వీళ్ళేంటి? అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది, మంచి బ్రాండెడ్ అన్నమాట. ఇప్పుడు మనం పెద్ద పెద్ద పబ్బుల్లో కానీ రెస్టారెంట్లో కానీ కాస్ట్లీ మందులు అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీకి మందులు సంబంధించిన మొత్తం రాహు శుక్రులు ఎక్కువగా యాక్టివేషన్ లో ఉంటారు. అదే కనుక శని రాహు శుక్రుడు ఇది ఉన్నదనుకోండి, తాతల నాడు మేము నేతులు తాగాం మూతులు వాసన చూడండి అనే పరిస్థితి ఉంటేనేమో హై లెవెల్లో తాగుతారు. లేకపోతే ఆ చేపలు ఎక్కడ దొరికింది కదా, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అని అది తాగడం మొదలు పెడతారు. ఇక్కడ ఇది తాగుడు అనేది ఎలాగుంటది అంటే, జన్మ లగ్నాత్తు గమనించాలి. జన్మ లగ్నాత్తు అష్టమాధిపత్యం రావాలి. అష్టమాధిపత్యం అనేది వస్తేనే ఎడిక్షన్. అష్టమాధిపత్యం వస్తేనే ఎడిక్షన్. ఈ ఎడిక్షన్ అనేది డైరెక్టా ఇండైరెక్టా అనేది రెండు ఉంటాయి. మళ్ళీ డైరెక్టా ఇండైరెక్టా. డైరెక్ట్ అనేటప్పటికి ఏంటయ్యా అంటే, రెండో భావము నోరు. నోటితోనే కదా మనం తాగేది మందు. కాబట్టి రెండవ భావములో రాహు గాని శని గాని ఉండి 8వ భావంతో సంబంధం ఉండాలి. దృష్టి పడుతుంది కదండి అంటే, దృష్టి పడడం కాదు. దృష్టి పడడం వల్ల తాగడం మానేయడం జరుగుతుంది. కానీ 8వ భావాధిపతి యొక్క నక్షత్రం అనేది ఏంటయ్యా అంటే 8కి డైరెక్ట్ అయిపోవడం, స్ట్రాంగ్ సిగ్నిఫికేషన్. అదే అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండే అష్టమాధిపతి అష్టమంలో ఉన్న ఇదే జరుగుద్ది. అష్టమాధిపతి 5లో ఉండినా ఇదే జరుగుద్ది. 5 అంటే ఏంటంటే హాబీస్. తాగాలి అనే హాబీ, ఎంజాయ్మెంట్. సో ఎడిక్షన్ అవడానికి దారులు 2, 5, 8 కనుక వస్తే ఖచ్చితంగా ఆయన తాగుడుకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అందరూ తాగుతారా అంటే ఎట్టి పరిస్థితుల్లో తాగరు. 2, 5, 8 వచ్చింది కదండి మళ్ళీ అని అంటే తాగరు. ఎందుకు తాగరు? కారణం ఏంటంటే నేను చెప్పిన 3 గ్రహాల యాక్టివేషన్ ఉండకపోవచ్చు. లేనప్పుడు ఎలా తాగుతాడు? తాగడం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వెల్త్ గెయిన్ చేస్తాడు. అది ఉంది దాంట్లో. అంటే ఇక్కడ గ్రహాలని బట్టే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది అనేది గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మా వారికి ఎవరు? సూర్యకుమారి. మా వారికి జాతకం లేదు, కానీ శుక్రుడు ఏ పుట్టిన మీనరాశిలో వచ్చినప్పుడు గోల్డ్ కొంటాము. మొన్న శని మీనంలోకి వచ్చిన 3 డేస్ కి కొన్నాము. దీన్ని బట్టి శుక్రుడు ఏ స్థానంలో ఉంటే గోల్డ్ కొంటారు గురుగారు అని అడిగారు. ఇక్కడ చూడండి, శుక్రుడు ఇక్కడ మీరు 2 ప్రశ్నలు వచ్చినాయి నాకు. 2 ఉన్నాయి దాంట్లో. మీరు అడిగిన ప్రశ్నలో 2 ఉన్నాయి. ఏమున్నాయండి 2? ఇదేదో కొత్తగా ఉంది, వింతగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటారేమో. గోల్డ్ కారకుడు జూపిటర్. గోల్డ్ కారకైజే జూపిటర్. కానీ ఆ గోల్డ్ అనేది లిక్విడ్. అంటే మీకు అదేంటి 100 గ్రాముల బిస్కెట్ కి గురువు. ఈ బిస్కెట్ ని కరిగించి నగగా మారితే శుక్రుడు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడ మీరు గోల్డ్ కొంటున్నామన్న. గోల్డ్ అనేది ఎప్పటికి ఏంటంటే గురువు యొక్క క్షేత్రాల్లో శుక్రుడు సంచరించే సమయంలో గోల్డ్ కొంటారు. ఈ గోల్డ్ లో కూడా 2, 3 రకాలు ఉంటాయి. ఎలాగా? మీరు కొన్నది నక్లీస్కి వేరే గ్రహం. చైనా దానికి వేరే గ్రహం. ఉంగరమా దానికి వేరే గ్రహం. ఇక్కడ మీరు బాగా గమనించాలి. మీన రాశిలో ఎవరెవరు ఉన్నారు? మూలా నక్షత్రం చైన్ కొంటారు. పూర్వాషాఢ నక్షత్రం ఏది మన దీని లాంటిది కొంటారు. ఏది నక్లిస్ లాంటిది కొంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం రింగ్, లేకపోతే బిళ్ళలుగా ఉండేది. అటుపక్కకి రండి.
మీన రాశిలోకి రండి. మీన రాశిలోకి వచ్చేటప్పుడు ఏంటి, పూర్వభద్ర నక్షత్రం. గబాల్మంటూ గోల్డ్ కొంటారు, కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే ఇటు లిక్విడ్ గోల్డ్, ఆ 3 గ్రాములు 2 గ్రాములు 5 గ్రాములు 10 గ్రాములు ముక్కలు కొనేసి పక్కన పెడతారు. జ్యువెల్స్ అనేది ఉండదు. ఓకేనా. ఇక శనికి సంబంధించింది వచ్చేటప్పటికి కొంచెం మనం జాగ్రత్త వహించాలి. ఏంటంటే వేరే వాళ్ళ యొక్క గోల్డ్ అమ్మేస్తున్నారు, మీరు కొనుక్కుంటారా అని మీకు ఎవరైనా చెప్తే అటువంటి గోల్డ్ కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇక రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్రం వచ్చేటప్పటికి దాంట్లో జుంకీల్ లాంటిది, అంటే కంబలు, అది ఊగేది అన్నమాట బుధుడు ఉంటే. అలాగే బుధుడు ఉన్నారు కానీ మేము నక్లీస్ కొన్నామండి అంటే, నక్లీస్ లో మీకు రింగులుగా ఉండి ఊగిసలాడేవి కొంటారు. ఓకేనా. అయితే ఇవన్నీ బాగానే చెప్పారు సార్, మళ్ళీ శుక్రుడు ఇక్కడ సంచరించేటప్పుడు నేను కొంటున్నాను కదా అంటే, మీ లగ్నం మకర లగ్నం అయింది అనుకోండి, మకర రాశి అయింది అనుకోండి, పంచమాధిపతి ఎవరమ్మా? శుక్రుడేగా, చెప్పండి. లేదు, కుంభలగ్నం అయింది అనుకోండి, చతుర్థ భాగ్యాధిపతి ఎవరమ్మా? శుక్రుడేగా. సో రాశి కానీ లేక లగ్నం కానీ మీ యొక్క ఫేవరబుల్ గా ఉండడానికి కారణాలు. రెండోది వస్తువు స్థానము అని అన్నాం. వస్తువు స్థానం వచ్చేది రెండో స్థానం మకర లగ్నానికి, రెండో స్థానంలో ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం. సో పూర్వభద్ర నక్షత్రాధిపతి గోల్డ్. ఓకేనా. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమి ఫర్ ఫ్రెండ్స్ అన్నారు. సార్, ఐ హ్యావ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఉమెన్స్ సఫరింగ్ విత్ దిస్ ఇంట్రెస్ట్, ఫేసింగ్ ప్రాబ్లమ్స్, మనశ్శాంతి లేదు, ఈ డిజైర్ వల్ల అసలు ఎందుకు ఇలా ఏ ప్లేస్మెంట్ ఉండడం వలన ఇలా ఇబ్బంది పడుతున్నాము, ప్లీజ్ చెప్పండి. ఇలా డిజైర్ ఎందుకు ఎక్కువ ఉంటాయో చెప్పండి అన్నారు. అంటే మహిళలపై ఇంట్రెస్ట్ దాని గురించి అడుగుతున్నారు. ఇలా ఆడవాళ్ళంటే వ్యామోహం ఎందుకు చెందుతున్నాను, ఇలా చెందడం వలన ఇబ్బంది కదా, అసలు ఏ గ్రహాల మూలంగా ఇలా జరుగుతుంది అని అడుగుతున్నారు. సరే ఒకసారి చూడండి. 11/10/2000 సంవత్సరం, టైం 1:40 PM, బర్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, నాయుడుపేట అని ఇచ్చారు. చూద్దాం అసలు ఈయన విషయం ఏంటో చూద్దాం. ఎందుకంటే 66 కళలకి కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు దుర్నిమిత్తమైన ఫలితాలు ఇవ్వడం కోసమే దుర్నిమిత్తమైన స్థానాల్లో ఉంటాడు. లేకపోతే ఈ శుక్రుడిపై పాపగ్రహాల వీక్షణ, పాపగ్రహాలతో యుతి, పాప స్థానాల్లో ఉండినా కూడాను ఇటువంటి ఆపోజిట్ సెక్స్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళలతో ఎక్కువసేపు మాట్లాడాలని, మహిళలతో సంభోగం చేయాలని అనే భావనలు ఎక్కువగా కుదురుతాయి. ఎందుకు కుదురుతున్నాయి కారణం అంటే చెప్తాను. ఓకేనా. 2000 సంవత్సరం 10వ నెల 11వ తారీఖు ఉదయం 1:40. అయ్యా, మీరు గొప్పగా చెప్తున్నాను అనుకోమాకండి. రహస్యం అనేది ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మకర కుంభ లగ్నాల వాళ్ళు, ఆడవాళ్ళైతే మగవాళ్ళతో, మగవాళ్ళైతే ఆడవాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతారు. 100%
ఖచ్చితంగా మాట్లాడతారు. చూసారా, శుక్రుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు. ఆయన వచ్చేసి 10వ భావంలో బుధుడితో శుక్రుడితో సంబంధం పెట్టుకున్నారు. పంచమ భావంలో గురు శనుల కలయిక. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది, చంద్రుడిపై శని యొక్క దృష్టి. చంద్రుడు సప్తమాధిపతి అయి ద్వితీయంలో కూర్చున్నారు. సో 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. సో మాట్లాడే విధి విధానాల మూలంగా ఆడవాళ్ళు మిమ్మల్ని ఆకర్షించడం, మీరు ఆడవాళ్ళని ఆకర్షించడంలో తప్పేమీ లేదు. అయితే ఇక్కడ తగు జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. కారణం ఏంటయ్యా అంటే 6వ భావంలో రాహు కూర్చున్నారు. రాహు బుధుడు ఫలితాలు ఇవ్వాలి. ఆ బుధుడు 10వ భావంలో శుక్రుడితో సంబంధం పెట్టుకున్నాడు. కాబట్టి ఈ కాలంలో మొన్న గురువు ఆల్రెడీ 6వ భావంలోకి వచ్చేసారు. ఒక మహిళ మూలంగా మీరు బదలాం అయిపోయే అవకాశం ఉంది. ఒక మహిళ మూలంగా బదలాం అంటే దీన్ని ఏమంటారంటే గురు చండాల యోగము, అవమానాలు అపనిందలు అనుభవించక తప్పదు. సో దీని మూలంగా వచ్చే దుర్నిమిత్తమైన ఫలితం ఏంటయా అంటే, మీరు కనుక ఆడవాళ్ళందరూ నన్ను ఆకర్షిస్తున్నారని టిప్పు సుల్తాన్ లాగా తయారైపోయి వాళ్ళతో సంభోగం చేయడానికి రెడీ అయిపోతే మాత్రం భారీగా ఉన్న మూల్యం చెల్లించుకోక తప్పదు. జాగ్రత్త. ఉన్న వాస్తవం ఇది. అష్టమ స్థానంలో కుజుడు ఈ లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయ్యి మళ్ళీ లాభభావాన్నే చూస్తున్నాడు. చతుర్థం అంటే ఏంటండి, మనస్సు. ఆ మనస్కారకుడు ఎవరండి, చంద్రుడు. చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడండి, 2వ భావంలో కూర్చున్నాడు. 11వ భావం అంటే ఫుల్ఫిల్మెంట్, డిజైర్. ఈ డిజైర్ సంగతి దేవుడెరు. ఇక్కడ కనుక రోగం తగులుకుంటే ఇంకా గట్టెక్కడం అనేది చాలా కష్టంగా ఉంది. చాలా జాగ్రత్త వహించండి. రాహు మీద జూపిటర్ ట్రాన్సిట్ వచ్చేసింది. సో 12th and 3rd లార్డ్ ట్రాన్సిట్ ఇన్ రాహు. కాబట్టి తగు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇది జన్మత ఇప్పుడు వచ్చిన తలకాయ నొప్పి అంటే కేంద్రాలలో యోగకారకులు ఉండిపోవడం, కంఫర్ట్ జోన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, ఇదే తలకాయ నొప్పి. ఓకేనండి. రవి కూడా 9వ స్థానంలో ఉన్నారు, చాలా చక్కగా అష్టమాధిపతి అయ్యి. కాబట్టి ఇబ్బందిదాయకమైన వాతావరణం మొదలవుతుంది. ఇది మీకు ఎప్పటి నుంచి మొదలయ్యింది ఏంటయా అంటే 23/9 అంటే 24/9/2020 నుంచి స్టార్ట్ అయ్యింది. మీరు ఎక్కువగా 14/4/2022 తర్వాత ఎక్కువగా ఆడవాళ్ళు మీతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే 1/11/2023లో మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యింది. అది చాలా దూరానికి వెళ్ళి ఉండే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలనేదే విషయం తెలియపరుస్తాం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. చక్రవర్తి గారు అడుగుతున్నారు, నమస్కారం సార్, మా బాబు 11/3/1995 7 గంటల PM వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం సార్, మా బాబుకి 11/3/1995 రాత్రి 7 గంటలకి సార్, మా పెళ్ళయ్యి 2 years అయ్యింది, పిల్లలు లేరు. కంగారు పడవలసిన అవసరం ఏముందండి? అసలు ఏముందో అనేది చూడాలి కదా. చక్రవర్తి గారు అడుగుతున్న ప్రశ్న 1995 1995 3వ నెల 11వ తారీఖు రాత్రి 7 గంటలకి వివాహం అయింది. అయ్యా చక్రవర్తి గారు, మేము యాప్ ద్వారాగా మేము చూసింది ఏంటంటే కన్యా లగ్నానికి ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు. సో ఈ కాంబినేషన్ సరైనది కాదు. రాహు కేతుల పూజ చేయించుకోండి. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం
సంతానాన్ని తీసుకుందరు కానీ. ఓకేనా? నెక్స్ట్ వీక్ రాహుకేతుల పూజ చేయించండి. దైవేచ్ఛ శీఘ్రమే పురుష సంతానం ప్రాప్తిరస్తు. అదైతే ఉంది. ఇంకా నేను చెప్పేది ఏం లేదు. అయితే ఈ పిల్లాడు ఏం తింటున్నాడు ఏంటి? వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినకూడదు. రెండవది, ఈ అబ్బాయి జాతకం ప్రకారంగా చూసుకుంటే 7వ భావం నుంచి 7వ భావాన్ని లగ్నంగా భావిస్తే పంచమ భావంలో కుజుడు. సో పంచమ భావంలో కుజుడు ఉన్న ద్వితీయంలో కేతు ఉండడం జరిగింది. సో మీ కోడలు గారి దాంట్లో కూడాను కొంచెం బాగోలేదు. ఏంటి, ఎందుకు బాగోలేదు, కారణం ఏంటి అని చూస్తే ఇక్కడ 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. సో ఉత్పత్తి స్థానం కొంచెం బాగోలేదు. ఆమెకి గైనికల్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఎక్స్ రిలీజ్ కాకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు రాహుకేతుల పూజ చేయించండి. దేవుడి దయ వల్ల మంచి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందిదాయకమైన వాతావరణం లేదు. అయితే పిల్లాడు పైకి ఎదగాలనుకుంటున్నాడు, కానీ ఎదగడానికి కొంత సమయం ఉంది. అలాగే ప్రతిరోజు నిత్యం రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వమనండి. ఏదో ఒక పని 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 దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమనండి. దేవుడి దయ వల్ల మంచి సంతానం కలిగే అవకాశాలు. ఓకేనండి? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్కి వచ్చాను. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న, గురుగారు పాప 20వ తారీఖు 9వ నెల 2003 నైట్ 9 గంటలకి గుంటూరులో పుట్టింది. పాపకి జాబ్ గవర్నమెంట్ లో వస్తుందా? పాప మ్యారేజ్ గురించి చెప్పండి ప్లీజ్ అని అడిగారు. చూద్దాం. 2003 9వ నెల 20వ తారీఖు. నైట్ 9 గంటలకి. అయ్యా, గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏం సూచించట్లేదు. సంతాన విషయం బాగోలేదు. ఎందుకంటే ఇక్కడ వ్యయాధిపతి పంచమంలో ఉండడం, షష్టాధిపతి 5లో ఉండడం జరిగింది. అయితే ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటయ్యా అంటే, లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. వీళ్ళ వంశంలో 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అభాషణ కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమ్మాయికి ఎక్కువగా భయభ్రాంతం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భూతత్వంలో చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పునర్భూ దోషం కూడా ఉంది. ఫస్ట్ అటెంప్ట్ లో రాదు, సెకండ్ అటెంప్ట్ లో అన్ని విధాలుగా బాగానే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే లేదు. కొంచెం ఒకసారి అనుభవజ్ఞానుడైన జ్యోతిషుల వారిని సంప్రదిస్తే బాగుంటుంది అనేది మా యొక్క సూచన. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు అడుగుతున్న ప్రశ్న, 1994 1వ నెల 5వ తారీఖు 8 గంటల 45 నిమిషాలు AM వరంగల్లో జన్మించారు. జాబ్ ఎప్పుడు వస్తుంది సార్ ప్లీజ్ అని అడిగారు. 1994 94లో పుట్టారు. 1వ నెల 5వ తారీఖు. 8 గంటల 45 నిమిషాలు మార్నింగ్. సార్, బాబు పుట్టడమే ఏలినాటి శనిలో జన్మించడం జరిగింది. కోడింగ్ దాంట్లో వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ బాబు సంగతి పక్కన పెట్టండి. బాబా అయ్యో జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని అడిగారు. సరే, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరైనా కూడా ఒకటే. పంచమ భావంలో కేతు ఉండడం వలన ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క స్వచ్ఛమైన ప్రేమని ఎదుటి వ్యక్తి యూటిలైజ్ చేసుకుని వీళ్ళకి మెంటల్ టార్చర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. తగు జాగ్రత్త వహించవలసిన ముఖ్యమైన పాయింట్. వీళ్ళు కనుక త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేస్తే లైఫ్ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ గా ఉంది. ఒకటి. రెండోది, ఇక్కడ చూడండి, లగ్నము మకర లగ్నం రెండులో శని ఉన్నారు. అయితే ఇక్కడ శుక్రుడు
కుజుడు, రవి, బుధులు అందరూ 12వ భావంలో పడిపోయారు. సో వీరు స్వ క్షేత్రము, స్వ గ్రామము, స్వ ఊరు, స్వ రాష్ట్రము, స్వ దేశం విడిచిపెట్టి దూరంగా వెళ్తే గాని వీరి యొక్క జీవనోపాధి అభివృద్ధి యోగాల్లో లేదు. ఇది మీరు గమనించాలి. ఇంట్లో కూర్చుని చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇల్లు కారకుడైన కుజుడు, ఆ కుజుడు కూడాను 12వ స్థానంలో పడిపోవడం, జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th ఆస్పెక్ట్ అండ్ శాటన్ మీద గురువు యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి చదువు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఫస్ట్ అటెంప్ట్ లో రాదు, సెకండ్ అటెంప్ట్ లో వస్తుంది. చిన్నపాటి ఉద్యోగంలో వెళ్ళినా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ చదువుకు తగ్గట్టు ఉద్యోగం వచ్చినా రావాల్సిన ప్యాకేజ్ తను అనుకున్న ప్యాకేజ్ రాకపోయే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఓకేనా? తర్వాత ఎమ్మట పడొద్దండి. ఈ పాప గాని అబ్బాయి గాని దేన్నైతే అతిగా ప్రేమిస్తాడో, అతిగా కావాలనుకుంటాడో, అతిగా ఎప్పుడైతే ఎక్కువగా థింక్ చేస్తారో అదంతా పరిగెడతానే ఉంటది. అది అయితే దొరకదు. ఎప్పుడైతే లెట్ గోగా ఉండండి, సాక్రిఫైగా ఉండండి. ఓకేనా? 6వ భావాధిపతి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి జూపిటర్ అంటే మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12 అండ్ 9th లార్డ్ ఆల్సో. కాబట్టి దూర ప్రాంతంలో నివసిస్తూ ప్రయత్నం చేయమనంటే ఖచ్చితంగా జరుగుద్ది. అలాగే వివాహం ఇంట్లో కూర్చోబెట్టి అడిగితే అవ్వదు, వేరే ఊర్లోనే జరుగుద్ది. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇక ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడిగినట్టున్నారు. కాబట్టి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే గురువు రాహు యొక్క మహా నక్షత్ర సంచారంలో జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. రమణి గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురువు గారు. మై డాటర్ డేట్ ఆఫ్ బర్త్ 22/7/2003, టైం 1 AM ఎర్లీ మార్నింగ్. ఫేస్ మీద స్పాట్స్ వచ్చాయి, తగ్గడం లేదు. రెమెడీ చెప్పండి ప్లీజ్ అని అడిగారు. అసలు ఫేస్ మీద ఎందుకు వచ్చినాయి అనేది ఒకటి ఉంటుందిగా పాయింట్. 2003 7వ నెల 22వ తారీఖు. అమ్మా, ఫేస్ మీద మచ్చలు రావాలంటే కేతు గాని, కుజుడు గాని, రాహు గాని, శని గాని దృష్టిలో ఉండాలి. ఉంటే అవి ఖచ్చితంగా వస్తాయి. వాటిలో ఎవరిది ఏంటని చూద్దాం. ఉమ్, ఉమ్. మా ఫేస్ అనగానే లగ్నాతు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నారు. ఈ కూడాను 24/9/2020 తర్వాత నుంచి ఈ ప్రాబ్లం మేజర్ గా ఉండాలా. అయితే ఫేస్ కి కారకుడు, స్కిన్ కి కారకుడు, ఫేస్ ప్లస్ స్కిన్ కి కారకుడు వీనస్. వీనస్ అండ్ సాటర్న్ కంజంక్షన్ ఎట్ థర్డ్ ప్లేస్. ఈ థర్డ్ ప్లేస్ లో ఎప్పుడైతే ఫేస్ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారో ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఫేస్ కి సంబంధించింది వచ్చింది కాబట్టి ఈయన ఫేస్ కారకుడు. ఫేస్ అంటే చర్మానికి కారకుడు శుక్రుడు. ఆ శుక్రుడు బాధకాధిపతి అయిన శనితో సంబంధం పెట్టుకున్నారు. మీరు క్రీములు రాసుకుంటారు, అది ఇది రాసినా కూడాను దాని మూలంగా వచ్చిన స్కిన్ డిసీజ్. రెండోది, మీరు పాత కాలానికి సంబంధించిన అంటే పూర్వీకులు ఇంటి వైద్యం లేదా ఈ ఆయుర్వేదిక్ కానీ హోమియోలో కానీ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనమ్మా? ఎందుకంటే భరణి నక్షత్ర సంచారంలో కూడా ప్రాబ్లం ఫేస్ అయ్యింది ఆ పాపకి. ఇప్పుడు ఉబ్బా నక్షత్రం ఇప్పుడు వచ్చేసి ఎవరు ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు సంచరించినప్పుడు కూడా తలకాయ నొప్పిగానే ఉంది.
ఇప్పుడు పూర్వభాద నక్షత్రం మకర రాశిలో కుంభరాశిలోకి వచ్చారు. ఆ రాశిలోకి రాగానే కుజుడితో సంబంధం పెట్టుకున్నారు. కుజుడు ఎర్రటి మచ్చలు గాని నలుపు మచ్చలు గాని నలుపు ప్లస్ ఎరుపు కలిపితే తేనె రంగులో ఉండే మచ్చలు కూడా ఏర్పడే అవకాశాలు సూచిస్తున్నాయి. ఓకేనమ్మా. దీనికి హాస్పిటల్ కి సంబంధించిన ప్రక్రియ మీరు వాడుకోవడంలో మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. అయితే వనమూలికలు అయితే ఇంకా మంచిది అనేది సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రెండో క్వశ్చన్. ఓకే, అయిపోయినాయి. అలాగే నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే 96761591కి వాట్సాప్ ద్వారాగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగని నేను ఇప్పుడు పెట్టాను నాకు చెప్పేసేయండి అంటే నేనైతే చెప్పను. ఒకటి. రెండోది, డబ్బే ప్రధానం అనుకునేది కాదు. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా డెప్త్ గా చూసి చెప్పే తత్వం నాది. మీరు కంగారు పడొద్దు. కొంత వెయిటింగ్ లిస్ట్ అనేది ఉన్నది. వాళ్ళు అయిన తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.